ఇవాళ నేను చేసి చూపించబోయే రెసిపీ వేయించిన మాంసం. సో ఫస్ట్ ఈ మటన్ని కుక్కర్లో వేసుకుందాం. ఒకే ఒక బిర్యానీ ఆకు, బే లీఫ్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఈ మటన్ కవర్ అయ్యే వరకు నీళ్లు పోసుకుందాం. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. కుక్కర్లో మూత పెట్టుకొని మన మటన్ కుక్ అయ్యే లోపల ఒక చిన్న మసాలా చేసుకుందాం. ఒక ప్యాన్లో ఎండుమిరప ఫస్ట్ దూరగా వేయించుకుంటాం. పొడి చేసుకోవడానికి 4 స్పూన్లు ధనియాలు, ఒక 2 స్పూన్లు సోంపు, ధనియాలు రెడీ అయిపోయినాయి. తురిమిన కొబ్బరి స్మెల్ రావాలి. ఒక కోర్స్ పౌడర్, మరి ఫైన్ పౌడర్గా కాకుండా ఒక టీ పొడి లాంటి టెక్స్చర్కి మనం పౌడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుందాం. దీనికి నేను యూజ్ చేస్తున్న నూనె గ్రౌండ్నట్ ఆయిల్, కొంచెం పట్టా, క్లోవ్స్, కాడమం, ఫెన్నెల్, యాలకులు, లవంగాలు, పట్టా, సోంపు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు. మటన్ రెడీ అయిపోయినట్టుంది. ఆనియన్ బాగా బ్రౌన్ అయింది. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచిగా స్లైస్ చేసుకున్న టొమాటోస్. ఇప్పుడు మనం మటన్ దీంట్లో మార్చుకుందాం. మటన్ బాగా బాయిల్ అయ్యి బాగా ఇంకింది. కొంచెం చిల్లీ పౌడర్, ఒక 1 టీ స్పూన్, కొరియాండర్ పౌడర్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఒక 2 స్పూన్లు. వేయించిన మాంసం ఆల్మోస్ట్ రెడీ అయింది. ఒక చిటికెడు గరం మసాలా, కర్రీ లీఫ్, కొరియాండర్ లీఫ్, కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. మన లెజెండరీ వేయించిన మాంసం రెడీ.